మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్, అద్దంకి రోడ్డు, ఆటో నగర్, దర్శిలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు, బ్యాటరీలు అందుబాటులోనికి వచ్చాయి. అద్దంకి రోడ్డులోని ఆటో నగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు, ఇన్వర్టర్లు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని దర్శి నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు. వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు. సెల్ నంబర్ 7095626508. ప్రొప్రైటర్ అనిల్ శ్రీను. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలంలోని వెలుగువారిపాలెంలో సోమవారం రాత్రి మన ఊరు మన శివన్న కార్యక్రమాన్ని వైసీపీ అభిమానులు ఏర్పాటు చేయగా దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయ్యమ్మ, శ్రీమతి బుచ్చపల్లి నందిని పాల్గొనగా వారికి అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అభిమానుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. అంబేద్కర్ కాలనీకి మేము వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికిన అక్క చెల్లెలందరికీ, మహిళలందరికీ, పూల వర్షం కురిపించిన అక్క చెల్లెలందరికీ మరీ నమస్కారం. నిజంగా ఏ గ్రామం పోయినా, ఏ అంబేద్కర్ కాలనీకి పోయినా చక్కటి చిరునవ్వుతో, కల్లా కపటం లేకుండా మనస్ఫూర్తిగా మాకు స్వాగతం పలుకుతున్నారంటే రాజశేఖర్ గారి మీద అభిమానం, జగనన్న మీద అభిమానం, బూచేపల్లి సుబ్బారెడ్డి గారి అభిమానం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో దళిత బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన నాయకుడు ఆ రోజు రాజశేఖర్ గారు అయితే, రాజశేఖర్ గారి కన్నా మిన్నగా, నాన్నగారి కన్నా ఎక్కువగా పేదవాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి మంచి ఆశయంతో ఈరోజు ఏ గ్రామానికి పోయినా, ఎక్కడ పోయిన పూలాభిషేకం చేస్తున్నారంటే ఆయన చేసిన పథకాలు. ఈ రాష్ట్రంలో దళితులందరినీ సమభావంతో చూసుకుంటూ వాళ్ళందరికీ సమన్యాయం కల్పిస్తూ వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి వేదిక మీద ఆదరించిన వాళ్ళకి పదవు ఏమి రాకపోయినా కూడా, వాళ్ళ స్కీములు రాకపోయినా కూడా మిమ్మల్ని అందరికీ అకౌంట్లో స్కీములు వేసి అందరినీ లక్షాధికారులు చేస్తున్న నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాముఖంగా. అందుకనే జగన్మోహన్ గారు ఒకటే చెప్తారు, పేదలకి పెత్తనందారులకి జరిగే ఈ మహాసంగ్రామంలో పేదలందరూ, బడుగు బలహీన వర్గాలందరూ మాతో పాటు నడుస్తున్నారు. ధనవంతులు కొంతమంది చంద్రబాబు నాయుడుతో నడుస్తున్నారని చెప్పి ఊరికే చెప్పలా జగన్మోహన్ గారు. మిమ్మల్ని అందరి మనసు తెలుసుకొని, మీ మనసులో రాజశేఖర్ గారి కుటుంబం గుండెల్లో పదిలంగా ఉన్నారని చూసుకొని ఆయన చేసిన పథకాలన్నీ ఇంకా మీ మొహాల్లో కనిపిస్తున్నాయంటే, మీ చిరునవ్వు చూస్తుంటే జగన్మోహన్ గారి పరిపాలన ఎంత చక్కగా ఉందో మీరందరూ గమనించండి. గతంలో ఏ ముఖ్యమంత్రి చెప్పని విధంగా నా ఎస్సీలు, నా బీసీలు, నా బడుగు బలహీన వర్గాలందరూ, నా ముస్లిం సోదరులని ఎప్పుడైనా ఏ నాయకుడైనా చెప్పాడాక